అనగనగా ఒక అందమైన తెలుగు గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. రామయ్యకు పెద్ద బూడిద గుమ్మడికాయల తోట ఉండేది. అతను ప్రతిరోజూ ప్రేమగా మొక్కలకు నీళ్లు పోసి బూడిద గుమ్మడికాయలను జాగ్రత్తగా చూసుకునేవాడు. ఒకరోజు ఉదయం రామయ్య తోటకు వెళ్లి చూసేసరికి ఒక పెద్ద బూడిద గుమ్మడికాయ కనిపించలేదు. అయ్యో, నా బూడిద గుమ్మడికాయ ఎవరు తీసుకెళ్లారు అని రామయ్య ఆశ్చర్యపోయాడు. మరుసటి రోజు కూడా ఇంకో బూడిద గుమ్మడికాయ మాయమైంది. రామయ్య ఆలోచించాడు, ఈ దొంగ ఎవరో ఈ రాత్రే పట్టుకోవాలి. ఆ రాత్రి రామయ్య ఒక దీపం పట్టుకుని తోటలోని చెట్టు వెనకాల దాక్కున్నాడు. కొద్దిసేపటి తర్వాత చప్ 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 ఒక చిన్న కోతి నెమ్మదిగా తోటలోకి వచ్చింది. కోతి ఒక పెద్ద బూడిద గుమ్మడికాయను ఎత్తటానికి ప్రయత్నించింది. కాని అది చాలా బరువుగా ఉండటంతో దబేల్ కోతి నేలపై పడిపోయింది. రామయ్య నవ్వుతూ బయటికి వచ్చాడు. అయ్యో, చిన్న కోతి, నువ్వేనా నా బూడిద గుమ్మడికాయల దొంగ? కోతి భయంతో వణికింది, కాని వెంటనే తన పొట్టను చూపించింది. రామయ్యకు అర్థమైంది, కోతి ఆకలితో ఇలా చేస్తోంది. రామయ్య జాలిగా నవ్వాడు. దొంగతనం చేయకూడదు చిన్న కోతి, ఆకలిగా ఉంటే అడగాలి. రామయ్య కోతికి బూడిద గుమ్మడికాయ ముక్కలు, పండ్లు ఇచ్చాడు. కోతి ఆనందంగా తింది. ఆ రోజునుంచి కోతి దొంగతనం చేయలేదు. ప్రతిరోజూ రామయ్య దగ్గరకు వచ్చేది. రామయ్య కూడా ప్రేమగా దానికి తిండి పెట్టేవాడు. కొద్ది రోజుల్లోనే రామయ్యకు కోతికి మంచి స్నేహం ఏర్పడింది. పిల్లలు, ఆకలితో ఉన్నవారికి సహాయం చేయాలి. ప్రేమతో మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. దొంగతనం చేయకూడదు, నిజం చెప్పాలి. ఇదే ఈ కథలోని మంచి నీతి.